తెలుగు సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది. ఈ మధ్య ఈయన టైం మామూలుగా లేదు. పట్టుకుంటే బంగారం అన్నట్లు మారిపోయింది. ఈ మధ్య 50 ఏళ్ల కెరియర్ను పూర్తి చేసుకున్న ఈ లెజెండ్ తాజాగా ముంబైలోని ఎన్ఎస్సీలో బెల్ కొట్టి చరిత్ర సృష్టించాడు. పద్మభూషణ్ అవార్డు పొంది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. తన సినిమా భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు రావడంతో ఖుషి అయ్యాడు. ఇలా ఒకదాని మించి మరోటి బాలకృష్ణ కెరియర్లో మైలురాళ్లు వచ్చి చేరిపోతూ ఉన్నాయి. తాజాగా ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో బాలకృష్ణ చారిత్రాత్మక ఘనత సాధించాడు. సౌత్ ఇండస్ట్రీలో ఈ ఘనత అందుకున్న మొదటి నటుడిగా చరిత్ర సృష్టించాడు ఎన్బీకే. మొదటిసారిగా ఎన్ఎస్సీ బెల్లు కొట్టిన ఆయన ఆ అవకాశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. ఎన్ఎస్సీ అధికారులు కూడా బాలకృష్ణ పక్కనే ఉన్నారు. కేవలం సినిమా రంగంలోనే కాదు, వ్యాపార రంగంలోనూ బాలయ్య దూసుకుపోతున్నారు. బసవతారకం హాస్పిటల్ రూపంలో ఆయన బిజినెస్ కూడా చేస్తున్నాడు. మొన్న మధ్య 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకున్నారు బాలయ్య. దానికి గుర్తుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు నటసింహం. భారతీయ నటుల్లో మొదటిసారిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరాడు బాలయ్య. 1974లో తాతమ్మ కథ సినిమాతో ప్రారంభమైన ఆయన ప్రయాణం 100కి పైగా చిత్రాలతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సహా చాలా మంది సెలబ్రిటీలు ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘనతను లెజెండరీ అన్నారు. అలాగే ఇదే ఏడాది జనవరిలో భారత కేంద్ర ప్రభుత్వం నుంచి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వరించింది. 2025 జనవరిలో అనౌన్స్ చేసిన ఈ అవార్డు భారత 3వ అత్యున్నత పౌర సత్కారం. సినిమా, రాజకీయ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ వచ్చింది. హిందూపూర్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ తెలుగు సినిమాకు ఎనలేని సేవలు అందించారు. ఇవన్నీ పక్కన పెడితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాకు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా అవార్డు లభించడం బాలకృష్ణకు గొప్ప గుర్తింపు. 2023లో విడుదలైన ఈ చిత్రం 2025 ఆగస్టు 1న ప్రకటించిన అవార్డుల్లో విజేతగా నిలిచింది. మొత్తానికి ఇటు సినిమాలు, అటు రాజకీయాలు, మరోవైపు హాస్పిటల్, ఇలా అన్నింట్లోనూ బాలయ్యకి ఇప్పుడు గోల్డెన్ టైం నడుస్తోంది. తాజాగా ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోనూ బెల్ కొట్టే గౌరవం అందుకున్నారు.